హరి ఓం. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడాను వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే గణేష్ భగవాన్ పరబ్రహ్మ స్వరూపంగా మనం చూడాలి. కానీ వినాయక చవితి ఉత్సవాల్లో వినాయకుడు శివపార్వతుల పుత్రుడిగా మనము తెలుసుకుంటున్నాం. కానీ అథర్వ శీర్షోపనిషత్తులు ఒక ఉపనిషత్తు ఉంది, గణపతి అథర్వ ఉపనిషత్ అంటారు. దాంట్లో ఏం చెప్పారంటే, గణేష్ త్వమేవ తత్వమసి, త్వమేవ బ్రహ్మ, త్వమేవ విష్ణు, త్వమేవ రుద్ర, త్వం కర్తాసి, త్వం దర్తాసి, త్వం హర్తాసి అన్నారు. త్వమేవ మూలాధారస్థితోసి నిత్యం, తం చిన్మయః, తం ఆనందమయః, త్వం జ్ఞానమయః. అంటే మొత్తం సృష్టి స్థితి లయ అంతకి కారణం ఎవరు? గణపతి. అంటే గణానాం పతి, అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర ప్రాణులన్నిటికీ గణములుగా మనం తీసుకుంటే వాటన్నింటికీ ప్రభువెవరు? గణపతి. కాబట్టి గణపతి తత్వంగా తీసుకునేటప్పుడు వ్యావహారికమైన రూపం ఉండదు. కానీ ఈ గొప్ప గణపతి సృష్టి పరబ్రహ్మ, నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య పరబ్రహ్మ గణపతికి ఒక ఆకారంగా మనము ఒక ఉపాసనగా దర్శించారు ఋషులు. ఆ రూపాన్నే ఇప్పుడు మనం గణపతిగా చూస్తున్నాము. సో దానికోసం అంటూ ఒక కథ ఉన్నది, ప్రాచుర్యంలో ఉన్నది. వారు పార్వతీదేవి విగ్రహం తయారు చేస్తారు. ఇంకొకటి మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను ఇదే కథలో. పార్వతి అంటే మాయ, శివ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ యొక్క సన్నిధిలో ఆశ్రయం ద్వారా మాయ చలిస్తున్నది 3 గుణాల ద్వారా. మాయకి స్వతంత్రం ఎటువంటి అధిష్టానము లేదు, ఆశ్రయం లేదు. కాబట్టి శివపార్వతులకి ఇద్దరికి కూడాను ఎప్పుడు సంతానం లేదు. శివపురాణంలో మీరు చూసినప్పుడు కూడాను ఒక కృత్రిమంగా ఏదో ఒక రకంగా యోగం ద్వారా కార్తికేయ కానీ గణేష్ కానీ మనకు అలా చూపెట్టారు. ఎందుకంటే మాయ స్వతంత్రం కాదు, పరతంత్రం. మాయ పరబ్రహ్మ అయినటువంటి శివుని పైన ఆధారపడి ఉండాలి, తనకి స్వతంత్రంగా అధిష్టానమే లేదు. కాబట్టి ఆ కథలో అంటే మనలో ఒక రకమైనటువంటి ఆరంభములో ఆ పరమాత్మ తత్వానికి చేరువ చేసేందుకు మునులు ఋషులు యోగులు చేసే ప్రయత్నాలలో ఈ యొక్క శివపార్వతుల పుత్రుడు అయినటువంటి గణపతిని దర్శించడం జరిగింది. కానీ అది పూర్తిగా అల్టిమేట్ తత్వం కాదు. అల్టిమేట్ తత్వం ఏంటి? గణపతి అంటేనే పరబ్రహ్మ. అంటే ఏంటి? గణపతి వేరు శివ వేరు కాదు. అంటే ఏంటి? శివయే గణపతి. మరి శివే గణపతి అయినప్పుడు శివుని పుత్రుడిగా గణపతి ఉంటారా? ఉండరు. అంటే ఇక్కడ 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. గణపతి అంటే ఆ యొక్క నిర్గుణ నిరాకార తత్వం పరబ్రహ్మని రూపంగా మనము దృష్టి పెట్టి ఉపాసన చేసి దర్శించాలని ఎవరైతే భక్తులు ప్రగాఢంగా కోరుకుంటారో వారికి ఆ రూపంగా దర్శనమిస్తారు. అందుకే మనకు భాగవత పురాణంలో కూడాను ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సంవాదంలో ఈ స్తంభములో కూడాను పరమాత్మ ఉన్నారంటే ఉన్నారు అంటారు. ఎందుకు? స్తంభంలో కూడా ఉండకపోవడం అంటూ ఉండదు. యావత్ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్తంభంలో ఎందుకు ఉండరు? ఆయన లేని స్థానమే ఉండదు. అదేవిధంగా మీరు ఏ రూపంగా మీరు కోరుకుంటే ఆ రూపంగా మీకు దర్శనం వస్తుంది. ఇది ఉపాసన కాండ, ఇది వేద వాక్కు. అందుకే మన వాళ్ళు ఎంతోమంది ఉపాసకులు అనేక రకమైనటువంటి రూపాలు దర్శిస్తున్నారు. అది సత్యమే, కానీ అది పూర్తి సత్యం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. బ్రహ్మ విద్య ఆధారంగా చెప్తున్నాను. ఉపాసకులు అనేవారు ఒక ఇంటర్మీడియట్ స్థాయే తప్ప అది అల్టిమేట్ స్థాయి కాదు. వారికి శక్తులు కూడా వస్తాయి, సిద్ధులు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు నియమ నిబంధనలతో ఆ ఉపాసన చేసినప్పుడు మీకు ఖచ్చితంగా కొన్ని శక్తులు, కొన్ని సిద్ధులు ఆ యొక్క ఈశ్వర దేవత మీకు అందిస్తుంది, ఆశీర్వదిస్తుంది. కానీ అది మీ మోక్షానికి ఎటువంటి సంబంధం లేదని, వాటిని తృణప్రాయంగా మనం విడిచిపెట్టాలని రమణ మహర్షి లాంటి వాళ్ళు కొత్తమైనటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి జీవన్ముక్త యోగులు మహర్షులు చెప్పారు. అది వేదముల్లో కూడా ఉపనిషత్తుల్లో ఉన్నది. అందువలన
ఈ వినాయక వ్రతకల్పం కథలో శ్రీకృష్ణుడు లాంటి ఒక గొప్ప యోగీశ్వరుడు, అవతార పురుషుడు, అంటే శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు ఆ యొక్క అవతారం, ఈశ్వర అవతారం, వారికి కూడాను పాలలో చంద్రుణ్ణి దర్శించడం వలనే అది వినాయక చవితి రోజున చూశారని, వారికి చేయనటువంటి దానికి నింద పడింది అని కథలో చెప్తున్నారు. ఇది చాలా ప్రాచుర్యంగా ఉన్నది. వాస్తవానికి దీంట్లో నిజమేమీ లేదు. కానీ మనం ఎందుకు కొనసాగిస్తున్నామంటే, మీరు చూడండి, శ్రీకృష్ణునంత గొప్ప అవతార పురుషుడు, యోగీశ్వరుడు, వారు కూడా అదే రోజున పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి నీలాప నిందల పాలయ్యారు. ఆ నిందని వారు తప్పించుకోగలిగారు. ఎందుకు? సామర్థ్యము, శక్తితో నివారించుకోగలిగారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది అర్థవాదం అంటారు శాస్త్రాల్లో. అంటే శ్రీకృష్ణుడు అంతటి వారికి కూడా నింద పడినప్పుడు మీరు వినాయక చవితిని నిర్లక్ష్యం చేసి మీరేమైనా నిందలు పడినప్పుడు మీరు ఎలా బయటపడగలుగుతారు? కాబట్టి మీరు అందరూ కూడాను ఆ రోజు వినాయక చవితి శ్రద్ధాభక్తితో పూజ చేసి వినాయకుని యొక్క శరణు వేడి వారి ఆశీర్వాదంతో మీరు నిందలను తప్పించుకోవాలని మనకు ఒక రకమైనటువంటి కాషను హెచ్చరించడమే ఈ కథ యొక్క వెనక ఉన్న సారాంశమని. అంతే తప్ప ఈ కథ గురించి అందరికీ సమానంగా చెప్పకూడదు, నేను చెప్పేస్తున్నాను మరి. ఎందుకంటే నాకు అవుట్ ఆఫ్ లవ్, కంపాషన్. ఎందుకంటే తత్వం వైపు రుచి ఉన్నవారికి ఇలా చెప్పాలి. ఒకవేళ కేవలము ఉపాసన, జపాలు, పారాయణాలు, పూజలు చేసుకునే వారికి ఈ తత్వం చెప్పరు. సమాజంలో ఈ రెండు మిక్స్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి వాస్తవంగా కథలో సత్యం లేకపోయినప్పటికీ దాని ద్వారా మీ శ్రద్ధాభక్తి దృఢమవుతుంది. కాబట్టి మీరందరూ కూడాను వినాయక చవితి ఆచరించి వినాయకుడి యొక్క గొప్పతనాన్ని ప్రకటించడానికి శ్రీకృష్ణుని కూడా అక్కడ పెట్టారు. అందుకే పురాణాల యొక్క గొప్పతనం ఏంటంటే, ఎవరి పురాణం అని ఉంటుందో వారే ముఖ్యమైనటువంటి దేవత, మిగతా వారందరూ కూడాను వారికి సపోర్ట్లుగా ఉండేవాడు దేవతలుగా ఉంటారు. శివపురాణంలో శివుడు మాత్రమే గొప్ప దేవత, మిగతా వాళ్ళందరూ కూడాను సెకండరీ. అదేవిధంగా గణేష్ పురాణంలో గణేశ దేవత, విష్ణు పురాణంలో విష్ణునే ఉత్తమమైన దేవత, దేవి పురాణంలో దేవియే ఉత్తమ దేవత. దీని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా అల్టిమేట్ కాదు, ఇది ఒక రకమైనటువంటి ఇంటర్మీడియట్ లెవెల్ అంటారు. అందువలన మనము 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాసే మనకు హయ్యెస్ట్, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇంటర్మీడియటే హయ్యెస్ట్, డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీ హయ్యెస్ట్, పీజీ చేసామనుకోండి అదే హయ్యెస్ట్. ఇవి కూడాను మన యొక్క లెవెల్, మన స్థాయి, మన కెపాసిటీ ఆధారంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఒక రూపానికి మీరు పూజిస్తున్నారో అంటే మీరు ఇంకా పరమాత్మకు రూపం లేదని చెప్తున్నది. కాబట్టి రూపం దగ్గర మీరు ఉన్నారు. కాబట్టి మీరు రూపము లేని తత్వం వైపు మనము డిబేట్లు చేయకూడదు. ఎందుకంటే మన లెవెల్ ఏంటంటే రూపం ఉంటేనే మనది అవుతుంది. కాబట్టి మీ తపస్సు, మీ సాధన ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది. మరి ఉత్తమ లెవెల్ ఏంటి? ఉత్తమ లెవెల్ ఏంటి? లోపల బయట అనేది ఉండదు, అక్కడ ఉంటుంది ఇక్కడ లేదని ఉండదు, ఆ సమయం ఉండదు. అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదము పరిమితి లేకుండా సత్యంగా ఉన్నటువంటి ఆ సత్యం ఎప్పుడూ నువ్వుగానే ఉన్నది. అహం అహం అనే ఒక స్ఫురణ ఏదైతే మన హృదయంలో ఉన్నదో అది సత్యం, అది ఎప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండి లేనట్టు లేదు. అలాంటి తత్వాన్ని కోసము చెప్పడానికి, దానికి అందిపుచ్చుకోవడానికి మీకంటూ కొంత సమయం పడుతుంది. కాబట్టి అది ఆ శ్రద్ధాభక్తి మీలో మరింత కలగడానికని ఇలాంటి పూజలు, ఇలాంటి వ్రతాలు, ఇలాంటి పురాణ కథలు కూడాను మన ఋషులు మన భక్తుల ముందు ఆ కృప, కటాక్షం, ప్రేమతో ఇవన్నీ రాశారు, చేశారు తప్ప అవి వాస్తవమైనటువంటి సత్యం కాదు. అందువలన మీరందరూ కూడాను వినాయక చవితిలో చెప్తున్నటువంటి ఏవైతే చెప్పారో అది ఒక రకమైనటువంటి, మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఒక స్లాబ్ వేసేటప్పుడు వాటికి ఒక బేస్గా ఆధారంగా కొన్ని కట్టెలు, కొన్ని మట్టి అన్ని కింద పెడతారు, పైన కాంక్రీట్ వేస్తారు. అది గట్టి అయినప్పుడు కింద పెట్టినటువంటి బేస్ అన్నీ ఎలాగైతే తీసేస్తారో ఈ వినాయక చవితి వ్రత కథలు కూడాను
ఇవి కూడాను తత్వం చేరుకోవడానికి ఒక ఆధారంగా పెట్టారు తప్ప అది అల్టిమేట్ కాదని మన అందరూ తెలుసుకొని ఈ యొక్క వినాయక చవితి వ్రతం ఏదైతే శ్రద్ధాభక్తితో చేసి తర్వాత అసలైనటువంటి గణపతి తత్వాన్ని తెలుసుకోవాలి. అసలైన గణపతి ఏంటి? శివయే గణపతి అవుతారు. అప్పుడు చూసారా, శివపుత్రుడిగా ఉన్న గణపతి శివుడిగా మారాడంటే మనం కూడాను శివపుత్రులుగానే ఉన్నాము, మనం కూడా శివుగా మారొచ్చు. అదే చిదానంద రూప శివోహం నేనే శివ. కాబట్టి మీరే శివ అనేటప్పుడు గణపతి ఎందుకు శివ అనకూడదు? కాబట్టి గణపతి వేరు, శివ వేరు కాదు. ఎలాగా? తత్వం విషయంలో చూసుకునేటప్పుడు శివ గణపతి ఒకటి. మరి వ్యావహారికంగా ఒక ఉపాసన, ఒక మంత్ర జపము, ఒక ఇష్టదేవతగా తీసుకునేటప్పుడు వినాయక శివుని యొక్క పుత్రునిగా కూడా మనము తీసుకోవచ్చు. ఎటువంటి భేదము లేదు, ఎటువంటి తేడా లేదు, ఎటువంటి విరోధము లేదు. కాబట్టి సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం ఉంది. కాబట్టి ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ ఉన్నటువంటి స్థితి వేరు, వాళ్ళు ఉన్నటువంటి స్థాయి వేరు. అవన్నీ ఆధారంగా మనం చూసుకొని చాలా క్షుణ్ణంగా, లోతుగా, సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత మీకు ఎటువంటి విరోధము కానీ ఎటువంటి తప్పు తడకలు లేవు. సనాతన ధర్మం యందు పూర్తిగా అవి తెలుసుకోవడానికి మనకు ఓపిక లేక, ఆ శ్రద్ధాభక్తి లేక, ఆ తపశ్శక్తి మనకు లేక అన్ని తప్పులుగా మనకి బయటికి కనిపించినప్పటికీ వాస్తవంగా మన యొక్క సనాతన ధర్మం యొక్క తత్వం ఏదైతే ఉందో, వేదముకు అనుకూలంగా ఉన్నటువంటి తత్వము ఎప్పుడు కూడాను విరుద్ధం కాదు. దాన్ని పూర్తిగా తత్వాన్ని అర్థం చేసుకోకుండా దానిపైన విరోధంగా మాట్లాడాలి, తత్వాన్ని చిన్నచూపు చూడాలి, దాన్ని తొక్కేయాలి, దాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఎవరైతే ఒక పూర్తిగా దురహంకారమైనటువంటి అల్పబుద్ధి, దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ఈ యొక్క ఆక్రమణ, ఈ మన శాస్త్రం పైన వారి యొక్క పెత్తనం చేయాలని ఇతరుల నుంచి ఆలోచనలు వచ్చినటువంటి విశ్వాసాలు, నమ్మకాలు చేస్తున్న పనే తప్ప, కుట్రే తప్ప ఇది వాస్తవం కాదు. కాబట్టి సనాతన బంధువులారా, హిందువులారా, మీరందరూ కూడా గమనించండి. మనం చేసే ప్రతి వ్రతము, ప్రతి పూజ, ప్రతి యజ్ఞము, ప్రతి యాగము అన్నీ కూడా సత్యమే. కానీ అల్టిమేట్ సత్యం కాదు, వ్యావహారిక సత్యము. వ్యావహారిక సత్యం అంటే ఏంటి? మనమందరం కూడాను ఒక ప్రాణులము, మన భక్తులము. మనందరికీ తండ్రి తల్లి ఆ శివపార్వతులు, తండ్రి తల్లి ఆ యొక్క లక్ష్మీనారాయణ అని మనం భావించుకోవచ్చు. కానీ ఈ వ్యావహారిక సత్యము దాటి వెళ్ళినప్పుడు మీకు ఇంకా శివ వేరు, నారాయణ వేరు, మీ నుండి వేరుగా ఉండరు. దీంట్లో ఒక చిన్న భాగంగా హనుమంతుడు ఒకసారి అంటారు, నేను దేహభావంతో ఉండేటప్పుడు శ్రీరామునికి నేను దాసుడును, నేను ఆ యొక్క ఈశ్వరుని యందు అంశగా ఉండేటప్పుడు, జీవాత్మగా ఉండేటప్పుడు ఆ ఈశ్వరుని యందు అంశగా ఉన్నాను. అదేవిధంగా ఆత్మస్వరూపంగా నేను తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడు రామే నేనే రామ, రామే నేను అని చెప్పారు. కాబట్టి ఈ వ్రతకల్పంలో, వినాయక వ్రతకల్పంలో శ్రీకృష్ణుడు కూడాను పాలలో చంద్రుని యొక్క ప్రతిబింబం చూసి నిందపడ్డారు అనే ఒక ఏదైతే కల్పన మనం పెట్టామో దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరము లేదు. అది పూర్తిగా యథార్థం అనుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే శ్రీకృష్ణుని విషయం ఇక్కడ గొప్పతనం కాదు. మనం ఖచ్చితంగా వినాయకుని పూజించుకొని మనం పూర్తిగా తరించాలనేది ఇక్కడ ఋషుల యొక్క తాత్పర్యము. ఇప్పుడు ఈ యొక్క వినాయక వ్రతకల్పంలో కథలో ఆయన యొక్క పూజ ఏదైతే జరుగుతున్నదో ఆ సమయంలో శ్రీకృష్ణుడు వంటి వారు కూడాను ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన వారిలో కూడా ఒక శ్రద్ధాభక్తితో కూడినటువంటి ఆ యొక్క నిందని తొలగించుకునే శక్తి సామర్థ్యాలు పొందారు. అదేవిధంగా వారు కూడా వెళ్ళి ఏదైతే నింద పడిందో ఆ నిందని తొలగించుకున్నారు. ఎందుకు? వ్యవహారికములో శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు అవతారమూర్తి అయినప్పటికీ కూడాను తల్లికి అందరికి కూడాను నమస్కరించేవారు. అందువలన గురువుకి గురుకులంలో వెళ్ళి చదువుకున్నారు. బ్రహ్మచారి ఆ యొక్క సాందీపంలో కూడాను మనకి కుచేలులతో పాటు గురుకులంలో అభ్యసించారు విద్యను. అదేవిధంగా శ్రీకృష్ణుడు వారు కూడా, అంటే ఇక్కడ మనకి పురాణాలు ఏం చెప్తున్నాయంటే విశ్వామిత్రుడి కథ, విశ్వామిత్రుడు ఊర్వశి, అదేవిధంగా దూర్వాసు మహర్షి ఆయన యొక్క కోపము, అదేవిధంగా ఇలా ఎంతోమంది ఋషుల్ని మనకు చెప్తున్నారు. వాస్తవానికి విశ్వామిత్రుడు, దూర్వాసుడు వారి యొక్క తాత్పర్యం కాదు. అంటే ఎంతటి గొప్పటి మహర్షులైనప్పటికీ ఈ కష్టాలు, చిన్న చిన్న పొరపాటు తప్పవు కదా. మనకేం తపస్సు ఉన్నదని,
మనం ఏ విధంగా ఈ కష్టాల నుంచి బయటపడగలము అంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలని చెప్పడమే ఆ యొక్క పురాణాల కథల యొక్క తాత్పర్యం తప్ప విశ్వామిత్రుడు ఏదో వీక్ పర్సన్ అని, దూర్వాసుడు ఏదో కోపాన్ని ఆపుకోలేరని, శ్రీకృష్ణుడు ఏదో కేవలము విఘ్నేశుడు పూజ చేసి ఆ నిందలు తప్పించుకోవడానికి కాదు. కాకుంటే శ్రీకృష్ణుడు కూడాను ఆ యొక్క గణేష్ ఆ యొక్క దేవతకి ఆరాధించి తన యొక్క నిందను ఎలా అయితే తొలగించుకున్నారో, హిందువులందరూ కూడాను ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా ఆ యొక్క వినాయక పూజ ఆ వ్రతము చేసుకుంటూ ఆ కథ వింటూ ఆయన యొక్క గొప్పతన విభూతులను కూడా చర్చించుకుంటూ అందరూ కూడాను భక్తి పారవశంలో మునిగి తేలాలని, తద్వారా మీ నిందలు కూడాను తొలుగుతాయని దీనికి శ్రీకృష్ణుడే మనకి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కథ చెప్పడం జరుగుతుంది. అందువలన మీ అందరూ కూడాను ఇక దీన్ని కేవలం కథగా భావించకుండా శ్రద్ధ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. మంత్రాలు ఎప్పుడు కూడాను మంత్రంలో శక్తి ఉండదు. మంత్రమును మనం పఠించినప్పుడు మన శ్రద్ధ భక్తియే మంత్రశక్తిగా మారుతుంది. కాబట్టి మీరు ఏమనుకుంటే అదే అవుతుంది. మన యొక్క సనాతన ధర్మం ఏం చెప్పింది, అక్కడ పసుపు పెడతాము, దాన్ని విఘ్నేశుడిగా భావిస్తాము అంటే అప్పుడు అది పసుపు కాదు, అది విఘ్నేశుడు అవుతుంది. ఆ శిలాఖండం తెస్తాము, అది శివలింగం అంటాము, అప్పుడు శిలాఖండం రాయి కాదు, అది సాక్షాత్ శివ పరమాత్మే అవుతుంది. అదేవిధంగా సాలగ్రామం తెచ్చి విష్ణు పూజయామి అంటాము, ఆ సాలగ్రామం అంటే సాక్షాత్ విష్ణునిగా భావిస్తాము. అంటే ఎందుకు, యద్భావం తద్భవతి, యథా యథా ఉపాసతే తదేవ భవతి అని ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ దృష్టి ఏ రూపం దర్శించాలనుకున్నారు, ఏ భావంతో చేస్తున్నారు, ఆ భావనే మీకు సాక్షాత్కరిస్తుంది. కాబట్టి దీనిలో ఎటువంటి రాంగు లేదు. ఇది సైంటిఫిక్గా కూడాను నిజంగా తేలింది. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి మీరు ఏ భావంతో చేస్తే ఆ భావంతో ఈశ్వరుడు మీకు సాక్షాత్కారము తప్పక జరుగుతుంది. కాబట్టి ఈ వినాయక వ్రత కల్పంలో మీరు కూడా తప్పకుండా ఆ రోజు విఘ్నేశ్వరుని పూజించి ఎటువంటి నిందల నుండైనా సరే మీరు బయటపడడానికి ఒక ఆస్కారం ఉన్నదని మనకి ఈ యొక్క పూజ, ఈ వ్రతము, ఈ కథ ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. హరి ఓం తత్సత్.